అరుణాచలంలో ఉన్న లింగం అగ్నిలింగం అంటారు కదా. అసలు అగ్నిలింగం అంటే ఏంటమ్మా? అంటే కనిపించని నిప్పు. నిప్పు కనిపించకుండా ఎప్పుడు మనం అనుభవిస్తాం, దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తాం. మీరు దగ్గరికి వెళ్ళలేదన్నారు, అభిషేకానికి కట్టలేదు లోపల అన్నారు. మనం కొంచెం మనీ గురించి ఆలోచించకుండా ఒక బ్రాహ్మణులకి అక్కడ ఏంటంటే కొంచెం ఒక పాయింట్ని మనం లెక్కేసుకుంటే పొలిటికల్గా కానీ ఇంకో దానిగా కానీ చర్చికి వెళ్ళినంత ఈజీగానో మసీదుకి వెళ్ళినంత ఈజీగానో మనం గుడికి వెళ్ళలేకపోతున్నాం. ఎందుకనంటే సంపాదనా మార్గంగా చూస్తున్నాం, మనం దేవాలయాన్ని సంపాదనా మార్గంగా చూస్తున్నాం. మనం ఆ సంపాదనా మార్గంగా చూడబట్టి పోనీ అలాగే దాన్ని ఎంకరేజ్ చేద్దాం, ఒక రకంగాను ఎంకరేజ్ చేసి దేవుడికి దగ్గరగా ఉండాలి అని మీకు అనిపిస్తే ఆ అగ్నిలింగం దగ్గరగా వెళ్ళి చూడగలిగితే ఉక్కపోత ఉంటుంది మీకు అక్కడ. ఎలాంటి ఉక్కపోతుంటుందంటే మంచి చలిలో మీరు ఎప్పుడైనా భోగి మంటకి దగ్గర కూర్చున్నారా, ఎక్స్పీరియన్స్ చేశారా? అది ఆ భోగి మంట దగ్గర కూర్చున్నప్పుడు మనకి ఎలా ఉంటుంది, వెనక అంతా చల్లగా ఉంటుంది. మనం ఎదురు చూసే భోగి మంట వెచ్చగా ఒక సఫకేషన్గా ఉంటుంది. ఆ గాలి లోపలికి వెళ్ళే కొద్దీ ఉక్కపోతగా ఒకసారి భరించాలనిపిస్తూ ఉంటుంది, మళ్ళీ అబ్బా వద్దు వెళ్ళిపోదాం అనిపిస్తూ ఉంటుంది ఆ మంట. అలాంటి ఎక్స్పీరియన్స్ చేస్తాం మనం ఆ దగ్గరగా వెళ్ళి అభిషేకానికి కూర్చుని. మీరు ఈసారి వెళ్ళినప్పుడు దాన్ని మీరు నా మాటలతో చూడండి. ఎందుకంటే కంచి నేను ఒకసారి వెళ్ళినప్పుడు మన చాగంటి గురువు గారు ఆయన ఉన్న కోటేశ్వరరావు గారి మాటలతో ఎన్నోసార్లు కంచి వెళ్ళాను నేను, చాలాసార్లు. నా పెళ్ళైనప్పటి నుంచి మా వారు నేను వెళ్ళాము, తర్వాత పిల్లలు మేము వెళ్ళాము, తర్వాత ఫ్రెండ్స్తో వెళ్ళాను, అనేక మందితో వెళ్ళాను. ఎప్పుడు నాకు ఆ భావనతో నేను చూడలేదు. ఆయన ఒకసారి ప్రవచనంలో కంచి గురించి మాట్లాడారు. ఆ మాట్లాడిన తర్వాత నేను వెడితే నాకు ఎలా కనిపించిందంటే ఒక మలుపు ఉంటుంది. కంచి వెళ్ళేటప్పుడు మనం కారులో వెళ్తుంటే ఒక మలుపులోకి వెళ్తాం. ఆ మలుపులోంచి చూస్తే నీకు 3 గుళ్ళు కనిపిస్తూ ఉంటాయి. ఏవి? అమ్మవారి గుడి, అయ్యవారి గుడి, వినాయకుడి గుడి. అంటే అమ్మవారు అయ్యవారు పక్కపక్కన ఉంటారు, వినాయకుడు ఆయన ఒళ్ళో కూర్చున్నట్టుంటారు. అది ఆయన చెప్పారు, ఆ ఫీల్ చెప్పిన తర్వాత నేను ఆ గుడికి ఎన్నిసార్లు వెళ్ళినా నాకు ఇప్పుడు అలాగే కనబడుతుంది అది. అంటే గురువులు ఎలాంటి ఇది మారుస్తారంటే మన శక్తిని, ఆ జ్ఞానాగ్ని అనేది కరెక్ట్గా టచ్ చేయగలిగితే ఆలోచన విధానమే మారిపోతుంది. అందుకని అరుణాచలం మీరు ఆ వెచ్చదనాన్ని, ఆ భోగిమంట దగ్గర మనం కూర్చున్నప్పుడు ఉండే ఆ వెచ్చదనాన్ని చూడాలి అంటే అగ్నిలింగానికి అభిషేకం చేయాలి. అసలు చాగంటి గారు చెప్పే వరకు అంటే అరుణాచలం ఎప్పుడు ఫేమస్ ఏమా, కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా తెలిసింది గురువు అంటే అదేనమ్మా. గురువులు అంటే మనం ఏమనుకుంటాం అంటే గురువు అని కాళ్ళు మొక్కి డబ్బులు ఇవ్వడం కాదు. వాళ్ళ మాట విని ఆ పాదరేణువులతో పాటు మనం కూడా ప్రయాణం చేస్తే ఆటోమేటిక్గా మనం అందులోకి అసలు ఒరిజినల్ ఏంటి అనేది, మనం మాయతో ఉంటున్నాం, ప్రతి నిమిషం మాయలో ఉంటాం. ఎందుకంటే మీరు కృష్ణుడు పుట్టుక కనుక్కుంటే మనకు తెలుసు, మాయ ముందు పుట్టి కృష్ణుడు వెనక పుట్టాడు. అందుకని ఎప్పుడు మాయే చూస్తాం మనం. కృష్ణుడిని చూడాలంటే ఆ మాయ తొలగాలి. అలాగే సేమ్ ఈ గురువు మాటలు ఏదైనా సరే మనం విని ఆ గురువుని అనుసరించి ముందుకు ఇప్పుడు నాకు ద్రాక్షారామంలో ఒక గురువే చెప్పారు, ఏమని, నాకేంటోనండి అమ్మవారిని కళ్ళు మూసుకుంటే ఒక కన్నైనా కనబడుతుంది, కాలైనా కనబడుతుంది, పూర్తి అమ్మవారికి కనబడదు ఎందుకు నాకు అని అంటే, అయితే ఒక పని చెయ్యి నువ్వు. మరి ఈరోజు నాకు ఇప్పుడు ఇలా మిమ్మల్ని చూసి కళ్ళు మూసుకుంటే నాకు మీరు అమ్మవారి రూపంగానే నా మైండ్లో తడుకుని మెరుస్తూ ఉంటారు. ఆ భావన గురువు ఇచ్చింది, అంతేగాని నాది కాదు. ఆయన అలా చెప్పారు కనుక నేను అందులోకి వెళ్ళగలిగాను. అలాగే